రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆది కాండము మనం చూసినట్టయితే ఒక 10 నిమిషాలు అట్లా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 10-15 నిమిషాలు. ఆది కాండంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యము మనకు సెలవీయబడుతున్న మాట, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క ఆది కాండంలో దేవుడు సెలవిచ్చినటువంటి కొన్ని మాటలు, ప్రభు పలికినటువంటి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆది కాండంలో కానీ ఇంకా ఆ సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడిన కొలది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఆది కాండము 34వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం కానించి మనం చదువుదాం. ఈ దేశం మీ ఎదుటనున్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యాకోబున కన్య కుమార్తె అయినటువంటి మరి దేనా ఆ యొక్క ఒక ప్రాంతంలో సంచారం చేసిన తర్వాత అక్కడ ఉండేవారు చెబుతూ వస్తారు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. అంటే యాకోబు యాత్రా జీవితం, యాకోబు అనేటువంటి వ్యక్తి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి మరి అన్నను మోసం చేసిన వాడు వాస్తవానికి యాకోబు అంటే. కాబట్టి అలాంటి యాకోబు యొక్క జీవితాన్ని కొన్ని మాటలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వాక్యం ధ్యానించబోతుండగా ఈ యొక్క చిన్న మంద మీరు జ్ఞాపకం చేసుకునండి. భయపడికి మీకు రాజ్యం అనుగించటకు మీ దేవునికి ఇష్టమైన అన్నారు. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది. ఆది కాండం 34వ అధ్యాయము మనం చూసినట్టయితే ఇక్కడ 10వ వచనంలో, ఈ దేశం ఎదుటనున్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరితో చెప్పబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక యాకోబు యొక్క జీవితం, యాకోబుతో చెప్పబడినటువంటి మాటలు, ఆ యొక్క ఏ ఊరికైతే వెళ్ళారో, ఏ ప్రాంతానికైతే వాళ్ళు నివసిస్తున్నారో అక్కడున్న ప్రజలు చెప్తున్నారు ఏమని, మీరు వ్యాపారం చేసుకోండి, ఇక్కడ మంచిగా ఆస్తి సంపాదించుకుని నివసించండి అని చెబుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూడవచ్చు. ఏంటా మాటలు ఏంటంటే, అసలు యాకోబు ఎలాంటి వాడు అని మనం చూసినట్టయితే, వాస్తవానికి ఇప్పుడు రెఫరెన్సెస్ చూపించడానికి టైం లేదు, మన దగ్గర కూడా కరెంట్ లేదు, కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెబుతా. అసలు యాకోబు ఎలాంటి వాడు అని మనం గమనించినట్లయితే ఆది కాండంలో మనం చూస్తే మొట్టమొదట యాకోబు ఎలాంటి వాడు అని జాగ్రత్తగా గమనించినట్లయితే, యాకోబు యొక్క జీవితము తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఎప్పుడండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన యొక్క జీవితాన్ని చూడండి. ఆది కాండం 25వ అధ్యాయం 23వ వచనంలో, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులోని ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదం కంటే మరొక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగినను. ఆమె ప్రసూతి కాలం దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవల నుండిరి, మొదటివాడు ఎర్రనివాడిగా బయటకు వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములవై ఉండేను గనక అతనికి ఏసేవు అని పేరు పెట్టెను. ఆ తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసేవు మడిమెను ముట్టి ఉండేను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడే యాకోబు యొక్క జీవితం ఎలా ఉంది, తన అన్నకి మరి ఒక విధానం చెప్పాలంటే తన అన్న తాకిన అనుభవాన్ని కనబడుతూ వస్తాను. అంటే ఒక విషయం మనం గమనించినట్లయితే యాకోబు యొక్క జీవితంలో మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడే అన్నతో కొద్దిగా సత్సంబంధాలు అన్నవి కూడా కొద్దిగా దూరంగా ఉండే. తన యొక్క జీవితంలో, యాకోబు యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటివాడు ఏసేవు అయినప్పటికీ రెండో వాడు ఎవరు, యాకోబు. అసలు యాకోబు అంటే అర్థం ఏంటి? ఎవరన్నా ఉన్నారు ఇక్కడ యాకోబు అని? లేరు కదా. ఆ దేవుని కొందనాలు, మళ్ళీ నా గురించి చెప్పారు అనుకుంటారు. కాబట్టి యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా? మోసగాడు అని అర్థం. ఏంటి? మోసగాడు. ఈ మోసగాడు ఏమవుతూ వచ్చాడంటే, దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడటం ద్వారా, దేవునిలో కలిగి ఉండటం ద్వారా, దేవునిలో జీవించడం ద్వారా ఈ మోసగాడిని దేవుడు ఏం చేశాడంటే, ఈ మోసగాడైన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను మరి ఎలాంటి బలహీనతల పొరపాటు చేసిన వాడిని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో తనను తాను ఖాళీ చేసుకుని దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆ మోసగాడిని ఏం చేశాడు దేవుడు?
జీవితం మార్చాడు. ఇప్పుడు మోసగాడు ఏమయ్యాడు? మంచివాడైపోయాడు. ఇప్పుడు యాకోబు అన్న పేరు అంటే మోసగాడు అని అర్థం. ఇప్పుడు యాకోబు అనే పేరు ఏం పేరు వచ్చింది? ఇశ్రాయేల్ అన్న పేరు వచ్చింది. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు అని అర్థం. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అసలు యాకోబు యొక్క జీవితం చూడగా మొదటిగా అసలు మోసగాడు. ఓ మాటలో చెప్పాలంటే మొదటిగా మోసగాడు, అనేకులు మోసం చేసిన అనుభవం యాకోబులో ఉంది. రెండోదిగా చూడగా యాకోబు ఎలాంటి వాడు అని మనం అంటే తన యొక్క అన్నతో మనం చూసినట్టు విభేదాలు కలిగినటువంటి వాడు. దానికంటే ముందులో ఇంకో మాట చెప్పొచ్చు. యాకోబు ఎలాంటి వాడంటే తన అన్న జ్యేష్ఠత్వాన్ని కావాలని కోరుకున్నటువంటి వాడు. జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటి? మనందరూ తెలుసు. మొదటి కుమారుడికి జ్యేష్ఠత్వం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. ఆ మొదటి కుమారుడు తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు. కానీ ఈ యొక్క రెండో కుమారుడు అయినటువంటి యాకోబు ఏం చేశాడు? నాకు ఆ స్థానం కావాలన్నట్టు ఎదురు చూశాడు. తన అన్న ఆకలితో ఉన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకటి యాకోబు మోసగాడు, రెండు యాకోబు ఎలాంటి వాడో తెలుసా? తన అన్న దగ్గర ఉన్నటువంటి దాన్ని లాక్కునే గుణలక్షణం కలిగిన వాడు. మనం చూడండి, కోతులు ఉండే ఇక్కడ. కోతులు ఏం చేస్తాయి? మన ఇంట్లో ఏదైనా పెట్టుకున్నాం అనుకో, గబక్కులు వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటాయి. లేదా మనం ఏదైనా తింటా ఉండగా కోతులు వచ్చి చూస్తే ఏం చేస్తాయి? గబక్కని లాక్కెళ్తాయి. మనం ఏదైనా తెస్తున్నా మన చేతిలో ఉన్న సంచి లాక్కెళ్తాయి. అంటే కోతులకు ఉన్న గుణలక్షణం ఏంటంటే లాక్కోవడం, ఎదుటి వ్యక్తి దగ్గర లాక్కుని తన కడుపు నింపుకోవటం అన్నది ఒక గుణలక్షణం. యాకోబుకి ఏంటంటే తన అన్నకి దేవుని యొక్క కృపను బట్టి వస్తున్న వారసత్వాన్ని కానీ లేదా తన అన్నకు వస్తున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని జస్ట్ అన్న ఆకలితో ఉండదాన్ని బట్టి లాగేసుకుంటూ వచ్చాడు. జ్యేష్ఠత్వం లాక్కున్నటువంటి వాడు ఒకటి మోసగాడు, రెండు జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నటువంటి వాడు. మూడవదిగా యాకోబు ఎలాంటి వాడంటే యాకోబు యొక్క జీవితం గురించి మనం చెప్పినట్టయితే మూడవదిగా ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోకుండా తన స్వార్థాన్ని చూసుకున్నటువంటి వాడు. ఎలాంటి వాడు? తన స్వార్థాన్ని చూసుకున్నాడు. ఇప్పుడు చూడండి, తన అన్న ఆకలితో వచ్చాడు ఇంటికి. యాకోబు యొక్క అన్న ఆకలితో వచ్చాడు. ఏసావు ఆకలితో వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నీకు కూర పెడతానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడన్నది చూడలా, ఒక వ్యక్తి ఆకలి తీర్చాలన్న చోట్ల మరి ఏం చూశాడండి? తన స్వార్థాన్ని చూసుకుంటూ వచ్చాడు. తన స్వార్థాన్ని చూసుకున్నాడు. చాలాసార్లు మనుషులు ఎలా ఉంటారంటే, నేను తినాలా, నేను బ్రతకాలా, నా బట్టలు బాగుండాలి, నా డ్రెస్సులు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వరకే బాగుండాలని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అందరూ బాగుండాలనే యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. బైబిల్ అంటుంది కదా, ఎవరిని నశింపవలదని అందరూ అంతటను మారు మనసు పొందవలనని ప్రతి మనుషుడు కొరకు యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఆయన ఒక మనుషుడు కొరకు కాదండి, ఒకళ్ళ కొరకు కాదు ఆయన ప్రాణం పెట్టింది. అందరం మంచి కోరి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి, అందరూ ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. అదే యేసు ప్రభువారు తన స్వార్థం చూసుకున్నట్లయితే ఈరోజు మనందరికి రక్షణ ఉండేదా? ఈరోజు మనందరూ పాప క్షమాపణ ఉండేదా? ఈరోజు మనకు చర్చిలోకి వెళ్ళి మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునే ధన్యత ఉండేదా? ఉండేది కాదు. యేసు ప్రభువారు ప్రాణం పెట్టకపోతే ధన్యత ఉండేది కాదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, మొదటిగా యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. రెండోదిగా ఏం చేశాడు? తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వం లాక్కున్నవాడు. మూడు, యాకోబు ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్నాడు అన్నది పట్టించుకోకుండా తన స్వార్థాన్ని చూసుకునేవాడు, తన స్వార్థాన్ని చూసుకునేటటువంటి వాడు, అటువంటి గుణలక్షణం కలిగిన వాడు. కానీ మీకు ఇక ఇక్కడ నలుగురు కూర్చున్నారు కదమ్మా, మీరు నలుగురిలో నువ్వు మోసగాడు అన్న మాట గుర్తుపెట్టుకో. నువ్వు అదే గుర్తుపెట్టుకో. నువ్వే మాట గుర్తుపెట్టుకుంటావు అక్క? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నవాడని గుర్తుపెట్టుకో. నువ్వు అక్క, నువ్వు తన స్వార్థాన్ని తాను చూసేవాడని గుర్తుపెట్టుకో. మళ్ళీ నేను అడుగుతా, అప్పుడు మీ మాటలు మీరు చెప్పండి. కానీ మూడోదిగా తన స్వార్థాన్ని చూసుకునేటటువంటి వాడు. అంటే ఎదుటి వ్యక్తి అంత ఆకలితో ఉన్నాడు, తన ఆకలి తీర్చాలా, చచ్చిపోయేటట్టు ఉన్నాడే, కొద్ది భోజనం పెట్టి కాపాడదామన్న గుణలక్షణం కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు? తన స్వార్థాన్ని తాను చూసుకుంటున్నాడు. నేను బాగుండాలా, నీ ఆస్తి నాకు వస్తే అప్పుడు నేను నీకు ఆహారం పెడతాను అన్నాడు. లేదా నువ్వు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నీకు ఆహారం పెడతానంటే స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు మనం స్వార్థాన్ని చూసుకుంటే ఒకరోజు మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అయితే యేసు ప్రభువారు స్వార్థాన్ని చూసుకున్నవాడు కాదైన, ఎదుటి వ్యక్తి పట్ల స్వార్థాన్ని కలిగిన వాడు కాదాయన. ఆయన చంపడానికి వచ్చిన వారిని కూడా, ఆయన పొడిచిన వారిని కూడా, ఆయన గాయపరిచిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఏమంటాడు తెలుసా శిలువలో? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరికి తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు.
ప్రియులారా గమనించాల్సిన మాట ఏంటంటే, ఒకటి యాకోబు మోసగాడు, రెండో మాట ఏంటి అక్క, తన అన్న జ్యేష్ఠత్వం లాక్కున్నవాడు. ఇటండి అక్క, ఇటు కాలియం. 3 యాకోబు ఎలాంటి వాడంటే తన స్వార్థాన్ని చూసుకున్నవాడు. ఇంకా యాకోబు ఎలాంటి వాడో తెలుసా? యాకోబు ఎలాంటి వాడంటే ఇంకో మాట చెప్పొచ్చు. ఏంటో తెలుసా? సరే, నేను సమయం లేదు కాబట్టి, మన దగ్గర కరెంట్ సరిగా లేదు కాబట్టి రెఫరెన్స్ చూపెట్లా. ఇంకా యాకోబు ఎలాంటి వాడంటే ఆది కాండంలో ఉంది, తన తండ్రినే అంటే కన్న తండ్రినే మోసం చేసినటువంటి వాడు. ఒకటి చూడండి, అతని పేరే మోసగాడు. రెండోదిగా ఏం చూసుకుంటున్నాడు? రెండోదిగా చూసినట్టయితే తన అన్న జ్యేష్ఠత్వం తీసుకుంటున్నవాడు. మూడోది మోసగాడు, మూడోది తన స్వార్థాన్ని చూసుకుంటున్నవాడు. నాలుగోదిగా చూసినట్టయితే తన తండ్రినే మోసం చేస్తున్నాడు. ఏమని? యాకోబు యొక్క తండ్రి ఏసావు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు వృద్ధాప్యం అంది వచ్చేసాడు. సరిగా కళ్ళు కనపడుతున్న వృద్ధాప్యంలో. కళ్ళు కనపడకపోతే పెద్ద కొడుకు తన్నాడయ్యా, నేను చావుకు మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వు వెళ్ళి, అంటే పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే వేటాడతాడు. జంతువులు వేటాడి తీసుకొచ్చి వాటి మాంసాన్ని తీసుకొచ్చి తండ్రి పెడతాం. ఇలాంటి గుణలక్షణం ఉంది. నేను చావుకు మునుపు నువ్వు వెళ్ళి ఒక వేటాడి ఒక జంతువుని ఏదన్నా తీసుకొచ్చి మంచిగా ఉండి నాకు పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఈనాడు పోయే లోపల తల్లి చెప్పిద్ది. ఏమని చెప్పిద్ది? సరే, తల్లి గురించి తర్వాత చూద్దాం. ఈయన ఏం చేస్తాడంటే అన్నట్టు వెళ్ళంగానే ఇటు పక్క వచ్చేసేసి ఆ యొక్క మేక నోటి బలిచ్చేసి ఆ మేక ఎంటుకలు ఉంటాయి కదా, అవన్నీ చేతులకి మెడకి అన్నిటికీ కట్టుకుంటాడు. ఎందుకంటే పెద్దవాడేంటి, ఒళ్ళంతా వెంట్రుకలు కలిగిన వాడు, రోమములు కలిగిన అటువంటి వాడు. చిన్నవాడికి ఏం లేవు. ఒకవేళ తండ్రి తడివి చూసేదానికి ఏం జరిగిద్ది? ఒరే, నీ ఒంటి మీద ఏమీ లేవురా, రోమాలు లేవంటే అర్థం ఏంటి? వెంట్రుకలు లేవంటే నువ్వు చిన్నవాడిరా, నిన్ను ఆశీర్వదించను అంటాడు. అందుకు వేషధారణ కలిగి అట్లాగో వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి చూసి కళ్ళు కనపడతలేదు కదా, ఇతను నిజంగానే పెద్ద కొడుకు అని చెప్పి ఏం చేశాడు? అతను అన్ని దీవించేసేసాడు, అన్ని విధాలు దీవించేశాడు. అంటే దొంగతనంగా అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా లాగేసేసుకుంటూ వచ్చాడు. అంటే ఇతనిలో ఉన్నటువంటి స్వభావాన్ని మీరు చూడండి. ఒకటి మోసగాడు, 2 అన్నొక్క జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు, 3 ఎదుటి వ్యక్తి ఆకలిని చూడనటువంటి వాడు, తన స్వార్థాన్ని చూసుకుంటున్నవాడు, 4వదిగా చూడగా తండ్రినే మోసం చేసినటువంటి వాడు. వెంట్రుకలు ఆ యొక్క రోమాలు తీసుకొచ్చి, మేక వెంట్రుకలు తీసుకొచ్చి, అంత మోసగాడు యాకోబు. ఇంకా 5వదిగా యాకోబు ఎలాంటి వాడంటే ఒక మాట చెప్పొచ్చు. తల్లి ఒక మాట చెప్పిద్ది, అయ్యా నీ అన్నెళ్ళి అక్కడికి వెళ్ళి వేటాడి ఆ యొక్క జంతువుని తీసుకొచ్చే లోపలే నువ్వు వెళ్ళి మన దొడ్లోకి వెళ్ళి ఉన్న మేకను దేన్నో దాన్ని బలిచ్చి తీసుకురారా, దాని మాసం నేను వండి పెడతాను, తీసుకెళ్ళి నీ తండ్రి పెడతావు అంటారు, పెడదు అనేది. అంటే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే చెప్పుడు మాటలు వినే స్వభావం. ఈరోజు మన జీవితంలో చాలా వరకు ఆ స్వభావాలు ఉంటాయి. చాలా వరకు మన ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు మనం వినం, పక్కింటి వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎక్కువ వింటాం. విని మన జీవితాన్ని నష్టం చేసుకుంటాం, విని మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. చాలా మంది చూస్తూ వస్తాం మేము, భార్యాభర్తల గొడవ ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పిన దానికి భార్యాభర్తలకు గొడవ. చాలా చోట్ల వింటూ వస్తాం. అక్క మీరు బాగుంటారు కదా, కుటుంబం చక్కగా ఉంటారు కదా, పిల్ల పాపలతో బాగుంటారు, ఎందుకు మీ ఇంట్లో గొడవ అంటే, ఇదిగో నాకు అక్క ఈయన మీద ఇది చెప్పింది, ఈ అన్న ఈయన మీద ఇలా చెప్పాడు. అంటే చెప్పుడు మాటలేని కుటుంబంలో గొడవలు తెచ్చుకునేవాడు చాలా మంది ఉండరు. యాకోబు యొక్క జీవితం ఏంటంటే, కొన్ని వాటర్ తీసుకోండి. యాకోబు యొక్క జీవితం ఏంటంటే చెప్పుడు మాటలేనే స్వభావం. ఏ స్వభావము? చెప్పుడు మాటలేనే స్వభావం. ఈరోజు చాలా మంది మనుషుల యొక్క జీవితాల్లో చెప్పుడు మాటలేనే స్వభావాలు ఉన్నాయి. అడగండి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే చెప్పుడు మాటలేనే స్వభావం. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో మన జీవితాల్లో చెప్పుడు మాటలేనే స్వభావం ఉంటే మనం నష్టపోకూడదని మన కొరక యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరక ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యాకోబు లాంటి జీవితం మనకు ఉండకూడదని యేసు ప్రభువు మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనం మోసగాలం అవ్వచ్చు, మనం ఇంకా ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది లాక్కునేవారు అవ్వచ్చు, ఇంకా మన స్వార్థాన్ని మనం చూసుకునేవారు అవ్వచ్చు, ఇంకా 4వది ఏంటి ఆ మాట, తండ్రిని మోసం చేయొచ్చు. 5వదిగా చూడగా చెప్పుడు మాటలు వినేవారు అయి ఉండొచ్చు. అయినా మనం ఎలాంటి వారం అయినప్పటికీ బైబిల్ ఒక మాట అంటుంది కదా, ఏమంటుందో తెలుసా బైబిల్? భూమి మీద కూర్చోండి, భూమి మీద నీతిమంతుడు అంటూ ఒక్కడు కూడా లేడంట. భూమి మీద నీతిమంతుడు అంటూ ఒక్కడు కూడా లేడంట. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఒక్కడనే నీతిమంతుడు, నేను ఒక్కడనే పరిశుద్ధుని, నేను ఒక్కడనే యథార్థవంతుని అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట భూమి మీద. నీతిమంతుడు ఒక్కడు కూడా లేనప్పుడు
యేసు ప్రభు వారు ఈ లోకానికి నీతిమంతుడికి వచ్చి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఏం చేశాడండి? మనల్ని నీతిమంతుడిగా చేయటానికి. వాస్తవానికి నీతిమంతులం కాకపోతే ఏం జరిగిందో తెలుసా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందంట. కాబట్టి నీతిమంతులు కాకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఇలా ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే యాకోబు ఎలాంటి వాడు? 1 మోసగాడు, 2 అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నవాడు, మూడోదిగా చెప్పాలి, మర్చిపోయారా? మీకు చెప్పే కదా అక్క. కాదు 1 మోసగాడు, 2 అన్న జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నవాడు, 3 తన స్వార్థాన్ని చూసుకుంటూ ఎదుటి వ్యక్తి ఆకలిని చూడనటువంటి వాడు, 4 తండ్రిని మోసం చేసిన వాడు, వేషధారణ కలిగిన వాడు, వేషధారణ కలిగినటువంటి జీవితం ఉంది. 4 వేషధారణ కాదు, తండ్రిని మోసం చేసిన వాడు, 5 చెప్పుడు మాట్లాడినవాడు. ఇక 6వది ఏంటంటే వేషధారణతో కూడిన జీవితం. ఏ జీవితం అండి? వేషధారణ. బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాడు. బయటకేమో అక్క బాగున్నారా, అమ్మ బాగుండారా, అన్న బాగుండారా అంటారు. లోపలేమో వీళ్ళు ఎప్పుడు పోతారా, వీళ్ళు ఎప్పుడు నష్టపోతారా, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే బయటికేమో మంచిగా ఉంటాము, లోపలేమో నష్టాన్ని కోరుకుంటాం. అది వేషధారణ. యాకోబు యొక్క జీవితంలో వేషధారణ జీవితం ఉంది. అలాంటి వేషధారణతో కూడిన జీవితం కలిగిన వాడు ఉంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు ఎలా ఉన్నాడు? వేషధారణ గుంటూ వస్తున్నాడు, అవునా కదా? తన అన్న ఎట్లా ఉంటాడు? వాళ్ళంతా రోమాలు వెంట్రుకలు కలిగిన వాడు ఉంటాడు. ఈయన ఒంటి మీద వెంట్రుకలు లేనివాడు, కానీ ఆ యొక్క మేకతో గొర్రెతో ఆ తోలు ఒంటి నిండా కట్టుకుని ఆ యొక్క వెంట్రుకలతో కలిగిన వాడుగా వేషధారణకు వెళ్ళాడు తండ్రి దగ్గరికి. అంటే యాకోబు యొక్క జీవితంలో వేషధారణ కలిగిన వాడు. అనేక పర్యాయములు మనం కూడా లోకంలో వేషధారుగా జీవిస్తూ వస్తాం. ఒక్కోసారి అబద్ధాలు జీవితం, ఒకసారి మోసాలు చేసేవారికి ఉంటాం. వేషధారణతో కూడిన జీవితం మనకు కూడా ఉంటూ వచ్చింది లోకంలో. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వేషధారణతో కూడిన జీవితాన్ని తీసివేయడానికి యేసు ప్రభు మన కొరకై ఈ లోకానికి నరవతారికి వచ్చాడు. చాలా మంది చెబుతారు యేసు ప్రభు అంటే ఒక మతం, ఒక కులం. యేసు ప్రభు నమ్మితే మతంలో దిగిపోయామంటారు. అసలు యేసు ప్రభు ఎక్కడ మతం అని చెప్పలా. యేసు ప్రభు ఎక్కడ కూడా మతము కులం అని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవను అన్నాడు. అంటే మీరు పరలోకానికి, మన భాషలో చెప్పాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే నా ద్వారా మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకు నా ద్వారా వెళ్ళగలుగుతారంటే నా పుట్టుకే పరిశుద్ధత. కానీ పరిశుద్ధమైన రీతిలో నేను పుట్టగలుగుతూ వచ్చా. పరిశుద్ధాత్మ ద్వారా నేను ఈ లోకానికి జన్మిస్తూ వచ్చా. కానీ నా పుట్టుకలో పరిశుద్ధత ఉంది. నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నా ద్వారా మీకు పరలోక రాజ్యం ఉందని యేసు ప్రభువు తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి 6వ మాట ఏంటండి? ఇప్పుడే జ్యోతి వచ్చాం కదా. 6వ మాట ఏంటి? వేషధారణ. ఇక చివరగా 7వ మాట యాకోబు యొక్క జీవితాన్ని ఏంటంటే 7వ విధానాన్ని మనం చూసినట్టయితే యాకోబు యొక్క అనుభవాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే తన జీవితం అంతటిలో కూడా నిజంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక చోట అర్థమైంది, స్వార్థపరుడుగా కనపడుతూ వస్తాడు. ఎలాగూ? స్వార్థపరుడు అంటే అర్థం ఏంటి? ఏదైనా నాకే ఉండాలి, ఇంకా పక్కన వాళ్ళకి ఉండకూడదు. డబ్బులు సంపాదించుకోవాలంటే ఈరోజు ఎక్కువ డబ్బులు నాకే రావాలి, అవునా? ఇంకేదైనా ఉండాలి, నాకే ఉండాలి, పక్కన వాళ్ళకి ఉండాలి. అంటే స్వార్థం ఉంది. ఎక్కడ స్వార్థం అంటే యాకోబు తన ఇంటి నుండి పారిపోతూ వెళ్తున్నప్పుడు ఒక రాయి తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమే తనతో మాట్లాడుతున్న దర్శనము చూపించినప్పుడు యాకోబు అంటాడు, నేను వెళ్ళు మార్గంలో నాకు తోడై ఉండి తినటానికి ఆహారమును కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చిన ఎడల నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. అంటే అర్థం ఏంటి? నువ్వు అడక్కోకుండానే నీ తల్లి గర్భం నుండి లోకానికి తీసుకొచ్చాడే. నువ్వు అడక్కోకుండానే నీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ధన్యత ఇచ్చాడు, నీకు మంచి కుటుంబంలో జన్మింపజేశాడు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. ఏమని అంటే, నువ్వు నాకు అన్నం పెట్టి నువ్వు నాకు వస్త్రాలు ఇస్తే నాకు దేవుడు కొంటావు, లేకపోతే నువ్వు నాకు దేవుడు కాదు. అదే నా దేవుని కోరుకోవాల్సింది. చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు, అయ్యా నాకు నడువు నొప్పి పోతేను, నా పిల్లల గర్భఫలం లేదు, నా కూతురికి, నా అల్లుడికి, నా కోడలకు గర్భఫలం లేదు, వారికి పిల్లలు పుడితే దేవుని చర్చికి వస్తానని, కాళ్ళు నొప్పులు తగ్గితే దేవుని మందిరానికి వస్తానని, తలనొప్పి తగ్గితే మందిరానికి వస్తానని, ఇంకా కొన్ని బలహీనతలు అప్పులు ఉన్నాయి అయిపోతే దేవుని మందిరానికి వస్తానయ్యా అని మొక్కుంటారంటారు. ఇవన్నీ మనం అడక్కోకుండానే, అడిగినా అడగపోయిన దేవుడు తెలుసు ఏ టైంలో మనకి అప్పులు తీసేయాలి, ఏ టైంలో మన కష్టాలు తీసేయాలి, ఏ టైంలో మన బాధలు తీసేయాలి, ఏ టైంలో మన దుఃఖాలు తీసేయాలి. దేవుడికి అన్నీ తెలుసు. మనకు నడువు నొప్పి వచ్చింది, అది పరిపూర్ణంగా ఉండిద్దా? కొన్ని రోజులుగా పోయిద్ది. అది దేవుడు తెలుసు ఎప్పుడు తీసేయాలన్నది. మనం అడక్కోకుండానే ఇవన్నీ అని తీసేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? నిష్ప్రయోజకమైన వాటిని అడుగుతాం. దేవా నాకు ఈ నడువు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి బావాలి ప్రభా, నీ మందిరానికి వస్తానయ్యా అంటాం. ప్రియులారా,
వీటి కోసం యేసు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాల. మన కాలు నొప్పి నడు నొప్పి కోసం కాదు, మన ఆత్మ నరకానికి వెళ్ళకోకుండా పరలోకానికి వెళ్ళటం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అంటే మన ఆత్మ కొరకు ప్రాణం పెట్టాడు, మన ఆత్మ నరకంలో కాలిపోకుండా. నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తున్నా, ప్రియులారా గమనించండి. చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా, ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పే పాస్టర్ గారు, చనిపోయిన తర్వాత సంగతి ఎవడు చూస్తాడు, బతికున్నంత కాలం రూపాయి సంపాదించుకున్నావా, తిన్నావా, తిరిగామా, అంతేగాని చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడని మనం అంటాం. నేను ఒక మాట అంట, నువ్వు చనిపోయిన తర్వాత ఎవడు చూస్తాడని ఈ రోజు దానికి ఈ రోజు నువ్వు సమకూర్చుకుంటున్నావే, రేపటి కొరకు ఈరోజు బియ్యం కొనుక్కొచ్చుకోవా, రేపటి కొరకు ఈరోజు కూరగాయలు తెచ్చుకోమా, రేపు వండుకు తినాలంటే ఈరోజు తెచ్చిపెట్టుకుంటాం కదా ఇంట్లో. ఎందుకు తెచ్చిపెట్టుకుంటాం? రేపు దాకా ఉంటాం లేదు తెలియనప్పుడు, రేపు బతుకుంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అనుకోవచ్చుగా. అంటే రేపు ఉంటామన్న నమ్మకం ఉంది, రేపు మనం బ్రతుకుంటాం తినడానికి అవసరమన్న ఆలోచన కూడా ఉంది. గమనించండి, మనం తినే ఆహారమే రేపటి కొరకు మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు మన ఆత్మ రేపు పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మన ఆత్మని ఇంకెంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. ప్రియులారా, ఈ ఆత్మ దేవుడిచ్చింది. బైబిల్ ఒక మాట ఉంది, మన్ను అనేది వెనకటం వల్లనే మరలా భూమి ఇచ్చారనంట. ఈ దేహము, ఈ శరీరం మట్టి నుండి తీయబడి మానవుడిగా నిర్మాణం చేయబడిన తర్వాత మానవుడిలో జీవాత్మను దేవుడు ఓదగా నరుడు జీవాత్మని ఓదటం ద్వారా నరుడుగా అవుతూ వచ్చే జీవాత్మ కలిగిన వాడుగా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, మన శరీరము తిరిగి మట్టికి వెళ్ళిపోయింది, ఎప్పటికైనా సరే వెళ్ళాల్సిందే. కొందరు కాలుస్తారు, కొందరు మట్టిలో కలిపేస్తారు, కానీ మనలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకనంటే ఇది దేవుడిచ్చిన ఆత్మ, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దేవుని దగ్గర నుంచి తల్లి గర్భంలోకి వచ్చిన మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామన్నది దేవుడు మనం చూస్తాడు. దేవుని దగ్గరకు మన ఆత్మ వెళ్ళేటప్పుడు అది కల్ముషమైనదిగా, అది అపవిత్రమైనదిగా, ఆ ఆత్మ సరైన విధానంలో లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు దానికి తీర్పు వచ్చింది. ఆ తీర్పు రాకుండా ఉండటం కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి మన కొరకే కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అసలు ఆయన పుట్టినప్పుడు ఇప్పుడు మనకన్నా ఈ డేరాలు ఉన్నాయి, ఆయనకి ఎవరన్నా స్థలం ఇచ్చారా? ఎవరన్నా స్థలం ఇచ్చారా? లేదు. ఇప్పుడు మీరు వచ్చి ఇదిగో ఈ స్థలాల్లో డేరాలు వేసుకోవడానికైనా అవకాశం ఇస్తున్నారు, కానీ ఆయనకు ఆ రోజు ఎవరు ఇవ్వాల. ఆ సత్రంలో జన్మించిన వాడు ఉంటారు, పశువుల పాకలో పెట్టారు, ఓ పక్కన గొర్రెలు, మేకలు, కంపు. మన గాడిదల దగ్గర అంటే అంత కంపు రాకపోవచ్చు, మేకల దగ్గర ఎంత వచ్చిందండి, దాని యొక్క దుర్వాసన ఎంత వచ్చింది మీరు చూడండి, దాని యొక్క ఎరువు చూడగా ఎంత వాసన వస్తూ ఉంటుంది. అంత దుర్వాసన కొట్టే ప్రదేశంలో యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన పెట్టారు అక్కడ. కానీ ఆ వాసన అవన్నీ భరించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మన కొరకు సిలువలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది, దాదాపు 600 మంది పైన, 600 మంది కంటే ఎక్కువ మంది ఆయన ముఖం మీద ఉమ్మేశారంట, ఊశారంట ముఖం మీద. ఓర్చుకుంటూ వచ్చాడు, ఆ ఉమ్ము తుడుచుకుంటూ వచ్చాడు. సిలువలో ఆయనకి చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొడుతూ వచ్చారు, సహించాడు. సిలువకి ఎక్కక మునుపు ఆయన తలకు ముళ్ళు తీసుకొచ్చి ముళ్ళ కిరీటం లాగా చేసి గుచ్చారు, తట్టుకుంటూ వచ్చాడు. రక్తం కారుతున్న తలలో అంత బాధ ఉండ. ఎందుకంటే నా చేతులతో పాపాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చేతుల్లో మేకులు, నా కాళ్ళు పాపం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళలో మేకులు, నా తలంపులు చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు ఆయన తలకు ముళ్ళ కిరీటం. మన హృదయంలో మనం చేసే పాపాలను బట్టి ఆయన హృదయంలో బల్లెపోటు. కేవలం యేసు ప్రభువారు కలువరి శిలువలో మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు 3.5 గంటల పాటు దరిదాపు కలువరి శిలువలో మన కొరకు వేలాడుతూ వచ్చాడు. ఎందుకొరకంటే మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికి. అయితే యాకోబు ఎలాంటి వాడండి? 1 మొదటి మోసగాడు, 2 తన అన్న జ్యేష్ఠత్వం లాక్కున్నవాడు, 3 తన స్వార్థాన్ని చూసుకున్నవాడు, 4 తండ్రిని మోసం చేసినవాడు, 5 చెప్పుడు మాటలు వినేవాడు, 6 కాదు 6వది ఇంకో మాట చెప్పా, వేషధారణ, 7 తన స్వార్థాన్ని చూసుకునేవాడు. అయితే ఇట్లాంటి యాకోబు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవునిలో తెలుసుకున్న తర్వాత, దేవునిలోకి వచ్చి తన జీవితం మారిన తర్వాత తనకు వస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ మాట చదివి ప్రార్థనకి వెళ్దాం. మొదట్లో మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 34వ అధ్యాయం 11 వచ్చిన 10-11. చూడండి, ఇంత దారుణమైన వ్యక్తి కదా, ఇంత దారుణమైన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు తను క్షమించి సరిచేసాడు. ఆ సరిచేసిన తర్వాత తన జీవితం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు చూడండి ఏమంటున్నారు. మరియు షెకెము మీ కటాక్షం, 10వ వచనం చూడండి, ఈ దేశము మీ ఎదుటనున్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము. ఎవరు చెబుతున్నారు?
ఒక మోసగాడైనటువంటి యాకోబు యొక్క కుటుంబాన్ని చెబుతున్నారు. యాకోబు ఎలాంటి వాడు చూశారు కదా, ఎంత మోసగాడు. అన్ననే మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్న జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, తన స్వార్థాన్ని చూసుకున్నటువంటి వాడు, ఎదుటి వ్యక్తి ఆకలిని చూడనటువంటి వాడు, వేషధారణ కలిగినటువంటి వాడు. అవునా? ఇంకా ఇలాంటి జీవితం కలిగిన వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, క్షమించు ప్రభు అని తన దేవుని దగ్గరకు రావటం ద్వారా తన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు, అయ్యా నా జీవితాన్ని కాపాడు, భయంకరమైన ఉగ్రత నాకు రాబోతుంది, భయంకరమైన మరణం నాకు రాబోతుంది, నన్ను కాపాడు ప్రభు అన్నప్పుడు దేవుడు తన జీవితాన్ని మార్చేసి, ఇదిగో నీ పేరు యాకోబు కదా, యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మారుస్తున్నా. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడని అర్థం. కాబట్టి ఇక్కడ నుండి నీ జీవితం మారింది పో అని చెప్పి దేవుడు తన జీవితాన్ని మార్చాడు. మార్చిన తర్వాత వస్తున్న మాట ఏంటో తెలుసా? వ్యాపారం. నువ్వు వ్యాపారం చేయి. వ్యాపారం చేస్తే ఏమైద్ది? ఆస్తి సంపాదించుకున్నావు. ఆ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించుకుని, ఆస్తి సంపాదించుకుని ధనవంతుడు కమ్మని చెప్పి చెప్పబడుతున్న మాటలు తన కుటుంబం నిమిత్తమే పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా మనం గమనించినట్లయితే ఒక చిన్న మాట నేను చెప్పేది, మీరందరూ ఏదో ఒక వ్యాపారానికో ఏదో ఒక జీవనోపాధి కొరకు మీరు చేసుకుంటున్నారు. మీకు కలిగింది అంతేనా? ఎవరికి కలిగింది వాళ్ళని చేసుకుంటూ వస్తాం. కానీ మీకు కలిగిన జీవనోపాధి మీరు చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మనం యాకోబు లాంటి జీవితం కలిగి ఉంటే, మార్చుకుంటే, మనం వ్యాపారం చేసే దాంట్లో ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేసే పనులు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నాడు? ఇంకెక్కువగా జీవితం మారిన తర్వాత ఇంకెక్కువ ఆశీర్వదించబడుతున్నాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే వ్యాపారం చేయని, ఏమన్నా మీరు చేయని. మరి అన్నోళ్ళు చెబుతూ వచ్చారు, రాయలసీమ నుంచి, ఎక్కడి నుంచి అన్న? అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చి ఆయుర్వేదిక్ మందులు అమ్ముతున్నారు. ఇప్పుడు నేను నుంచున్నా కాడ ఇదంతా ట్రాలీయే కదా, దీంట్లో ఎత్తుకెళ్ళి మరి ఆయుర్వేదిక్ మందులు అమ్ముకుంటున్నారు. ఎందుకు? ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారం చేసేటప్పుడు దేవుడు నిత్యమైన తన ఆశీర్వాదం నీకు ఇవ్వాలంటే యాకోబు లాంటి జీవితం ఉంటే సరి చేసుకోవాలి. ఆ జీవితం మనకు ఉండకోకుండా, ప్రభా నాకు ఆ జీవితం ఉంది, నన్ను నీ రక్తంతో కడిగి, యేసు ప్రభా నా పాపాలన్నీ కడిగి నీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేసి నీ బిడ్డగా చేసుకో ప్రభా అని మనం అడిగితే యేసు ప్రభు తన రక్తం ద్వారా కడిగి మనం శుద్ధిగా చేస్తాడు. ఆ తర్వాత అధికమైన ఆశీర్వాదాలు ఇంకెక్కువ ఇస్తాడు. చూడండి, మనం దేవుని దగ్గరకు రాకపోతేనే దేవుడు ఇంత ఆశీర్వాదాలు ఇస్తే, దేవుని దగ్గరకు వచ్చి దేవుని నమ్మి మన పాపాలు ఒప్పుకుని మన జీవితం మార్చుకుంటే ఇంకెంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. కాబట్టి నా జీవితాల్లో మన దేవుడు కోరేది అది. ఈ యొక్క గ్రామంలోనే కాదు, మీరు ఎక్కడ నివసించినా దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మీరు చేసే వ్యాపారంలో, పనులన్నింటిలో కూడా అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ముందర మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. ఇది మోసకరమైనది, వ్యాధికరమైనది. ఇది సరి చేసుకోవాలి. హృదయం ఏమనిద్ది అంటే పాపాలు ఒప్పుకోవద్దు అనేది. కానీ వాక్యం ఏమంటుందంటే పాపాలు ఒప్పుకో, నీ జీవితం మార్చబడిద్ది అంటారు. మనం ఏం చేయాలంటే, ఇదిగో యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి. ఈ రాత్రి మనం అడగాలి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రండి. నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో ఉన్న మోసము, వేషధారణ అంతటిని తొలగించి, యాకోబు లాంటి జీవితం నా హృదయంలో ఉంది తీసివేసి నా జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా నన్ను మార్చు ప్రభా, ఒక నూతనమైన క్రైస్తవ జీవితం నాకు ఈ ప్రభు అని మనం అడిగితే ప్రభు మన హృదయంలోకి వస్తాడు. నా హృదయంలోకి రా ప్రభు అంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఇంకొక మాట అన్నాడు ఆయన, నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేయను అన్నారు. మనం దేవుని దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రావద్దని అన్నాడు దేవుడు. ప్రభు నా దగ్గర రావద్దన్నాడు. ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చినా రక్తస్రావంతో బలహీన 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము, యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత. కుష్టు రోగులు ఊరు బయట పెట్టారు, మీరు ఊర్లోకి రావడానికి వెళ్ళలేదని, వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు. ఇంకా కళ్ళు లేని వారికి స్వస్థతనిచ్చాడు, కుంటి వారికి స్వస్థతనిచ్చాడు, మోగవాడికి మాటనిచ్చాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఈ రోజు ఇక్కడ చేరి వచ్చిన నీవు బలహీనతలు, అనారోగ్యాలు ఏవైనా సరే బలహీనతల నుండి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ప్రభు నీకు స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఏ బలహీనతలు ఉండా నువ్వు ఒకటే చేయాలి, ఏమి కాదు, ఒకటే మాట, యేసు ప్రభు నేను పాపి, నా పాపాలు క్షమించి నాకున్న బలహీనత తీసివేయి. ప్రభు తీసివేసే వాడుకుంటాడు. నా పాపాలు క్షమించు ప్రభుని ఒప్పుకోండి. మీకు అందరికి నేను చెప్పే మనం ఒకటే, ఇదిగో ఈ వెనకాలే మా చర్చి ఉంది, మీకు అందరూ తెలుసు. ఆ చర్చికి రండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన అనంతరము ప్రేమ విందు ఉంటుంది, భోజనాలు అందరూ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ రండి, భోజనం కూడా చక్కగా అందరూ సంతోషంగా, అంటే భోజనాల కొరకు రమ్మంట్లా, అందరం కలిసి ఒక కుటుంబం అని ప్రేమ విందు కలిగి ఉంటాం. తర్వాత మరి మంగళవారం రోజు 6 గంటలకు కూడిక ఉంటుంది సాయంకాలం. గురువారం 6 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది, మంగళవారం సంఘ ప్రార్థన. శనివారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నంత కాలం అక్కడికి రండి, దేవుడు మీకు దీవెనలు ఇస్తారు. మీరు ఇక్కడే కదా, ఎక్కడికి వెళ్ళినా మీరందరూ వచ్చి మీ పేర్లు రాసిస్తే మీ కొరకు అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి సందర్భంలో మీరు ఎక్కడ ఉండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ రీతిలో మీరందరూ కూడా ఇక్కడ చేరి వచ్చిన వారందరూ మీ బలహీనతలు, పొరపాట్లు అందరిలో ఉంటాయి. నేను కూడా ఒకప్పుడు దాదాపు 20 సంవత్సరాల దాకా నేను పాపంలో జీవించాను.
20 సంవత్సరాలప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా పాపాలు నేను ఒప్పుకుంటూ వచ్చి నా జీవితాన్ని మార్చాడు. నా మీద ఉన్న భారం అంతా ప్రభు తొలగించాడు. అది అట్టి భారం మీలో కూడా ఉంటే, పాప భారమైన ఏదైనా అది ప్రభు తొలగిస్తాడు. యేసు ప్రభు నేను పాపినని ఒప్పుకుంటే మన పాప భారం తీసివేసి మన హృదయంలోకి ఆయన వచ్చి మనకు సంతోషాన్ని ఇస్తాడు. ఇక నుండి కొత్త జీవితం ఇస్తాడు. ఇంకా మనం వ్యాపారం చేసిన ఏది చేసినా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటాడు. మనకి ఏదైనా నష్టం సాతాను తీసుకొస్తుంటే దేవుడే మనల్ని కాపాడి సంరక్షించేవాడు ఉంటాడు. అట్లు మన పాపలు ఒప్పుకుని దేవుళ్ళో మనం మంచిగా ఎదుగునట్లు, మంచి జీవితాన్ని జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పాం కాబట్టి. క్షమన్న చేయని ప్రార్థన చేస్తాము. చిన్న ప్రార్థన. కృపా సంపూర్ణుడను మా ప్రియ పర్లకు తండ్రి, బలమైన నమ్మకమైన గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన గత కాలం అంతా ప్రభు నన్ను కాచి కాపాడి భద్రపరిచి ప్రభు నన్ను మమ్మను ప్రభు నాయన మీరు ఇక్కడ ఈ విధంగా ప్రభు నాయన జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ప్రభు నాయన చిన్న మందిగా కూడి ఉన్న ఈ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. వారి చేతి వృత్తులను ప్రభు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు నాయన. వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత ప్రభు నాయన మీ యొక్క నామంలో తీసివేయండి ప్రభు. ఎవరైతే ప్రభు నాయన మీ వైపు చూస్తున్నారో ప్రభు నాయన వారందరికీ ప్రభు మారు మనసు ప్రభు దయచేయండి ప్రభు నాయన. అదే ఇంకెవరెవరైతే ప్రభు నాయన ఇంకా మిమ్మల్ని తెలుసుకోలేదు వాళ్ళు కూడా ప్రభు నాయన అతి త్వరగా ప్రభు మిమ్మల్ని తెలుసుకుంటూ సాయం చేస్తున్నామని అడుగుతుంది తండ్రి. కనికరించండి. కృపగల దేవ, దయగల తండ్రి. ఇంకా ప్రభు ఇక్కడ ఉన్న వారిలో ప్రభు నాయన ఎవరికైనా ఏ విధమైన అనారోగ్యం ఉన్నను ప్రభు నాయన ప్రభు మీరే సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. కనికరించండి ప్రభు. వాళ్ళని ప్రేమించండి ప్రభు నాయన. వారందరినీ ఆశీర్వదించమని దీవించమని అడుగుతున్నాను ప్రభు నాయన. వారు ప్రభు నాయన మీ రాజ్యంలో ప్రభు నాయన మాతో పాటు ప్రభు నాయన నాతో పాటు ప్రభు మీతో పాటు మేమందరం ఉన్నట్టుకు సహాయం చేస్తామని అడుగుతున్నాను తండ్రి. కనికరించి సహాయం చేయండి. కృపగల దేవ, దయగల తండ్రి. అల్పుణ్యాయజ్ఞైనప్పటికీ ప్రభు యొక్క నా ప్రార్థన ఆలకించండి ప్రభు. అంగీకరించండి. ప్రార్థన బ్రతులను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి బతుకులాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. సమయంలో మరి ఎవరైనా సరే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని కానీ ఒప్పుకుని ఉంటే మరి మీరు రేపు ఆదివారం మందిరానికి వచ్చి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సరేనా? ఎవరైనా యేసు ప్రభు నేను పాపి నన్ను క్షమించండి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మతము మారటం కాదు, కులం మారటం కాదు. మనం ఎట్లున్నాం అట్లాగే మనస్సు మార్చుకుంటున్నాం. పాపపు జీవితం నుండి తొలగించబడి మంచి మార్గంలోకి వెళ్తున్నాం అంతే. కాబట్టి మరి మీ అందరి కొరకు కూడా మరి చివరి ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన తర్వాత మరి ఆశీర్వాదం అయిపోయింది. మీరు గృహాలకి వెళ్తారు. చేయనా ఎలిషన్ పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి ఇక్కడికి మమ్మల్ని నడిపించినారు. నీకు స్తోత్రాలు, వందనాలు. నీ దైవ దాసుల ద్వారా ఆలకించిన మాటలు ఫలింపు చేయండి ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. వాళ్ళ ప్రభా రక్షణ కార్యం జరిగించండి. వాళ్ళ అవసరాలు అక్కల్లో తీర్చండి. అనారోగ్యంలో బలహీనతలో ఉంటాయి ప్రభా స్వస్థపరచండి ప్రభా. వాళ్ళకి రక్షణ మారుమనసు దయచేయండి. వాళ్ళ చేతి పనులు దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆనాడు యాకోబుని దీవించి ఆశీర్వదించిన దేవా, ఈ ప్రజలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ కుటుంబాల యొక్క క్షేమాన్ని దయచేయండి. వాళ్ళ కుటుంబ అవసరాలు అక్కల్లో తీర్చండి. ముఖ్యంగా ప్రభా యేసుక్రీస్తు ప్రభు మా పాపాల కోసం మరణించి తిరిగి లేచి మాకు పరలోక రాజ్యం ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చాడని గ్రహింపును, సత్యాన్ని తెలుసుకుని కృప చూపు సాయం చేయమని, సత్య మార్గంలో నడిపించి సాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, యేసయ్యా నీ దైవ దాసుల ద్వారా యేసయ్యా చెప్పబడిన వాక్యం ఫలింపజేయమని, అనేకుల హృదయాల్లో మార్పుని తీసుకొని వారి పాపాలకు క్షమించి మారుమనసు దయచేసి రక్షణ కార్యం జరిగించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి. తొట్టిల కూడా మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరిన వారికి సర్వత్ర సంఘానికి ఇక్కడికి వచ్చిన దైవదాసులకి అదే రీతిలో ప్రభుదాసానికి స్వార్థ యొక్క కుటుంబానికి వారి పిల్లలకి అదే రీతిలో కుమార్తెకిను అదే రీతిలో వచ్చిన సహోదరులు సహోదరులు అందరికీ వారి యొక్క మరి వ్యాపారాలన్నింటిలో కూడా మరి వారు చేసే పనులు కానీ అన్నింటిలో కూడా వారి జీవనోపాధులు అన్నింటిలో కూడా ఇక్కడ చేరవచ్చిన మనందరికీ దేవుని కృపా మహిమ శూర్యం ఇప్పుడు నెలప్పుడు సదాకాలం మెండైన వ్యాపారం చేసుకున్న మీకును అదే రీతిలో మాకును దేవుని కృప మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.